ఈ 2026లో ఎవరైనా బోర్ వేయించుకోవాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఫస్ట్ మీరు బోర్ వేయించుకోవాలి అంటే ఒక పర్సన్ని కాంటాక్ట్ అవుతారు కదా. ఐదర్ కాంట్రాక్ట్ బేస్డ్ తీసుకుంటారా, లేకపోతే ఓన్లీ డ్రిల్ వేసి పీవీసీ పైపులు దింపేసే వరకు చూసుకొని మోటార్ మీరు తెచ్చుకుంటారా అనేది రేట్స్ డిపెండ్ అవుతుంది. బట్ నేను ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. నేను నష్టపోయాను ఇందులో. అదే మీరు కనుక చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలి ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తాను. ఫన్స్ మీరు ఒకళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు బోర్ అనేది వేసుకోవాలి అంటే వాళ్ళు 2 గుంతలు తీస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ దానికి ఒక సిస్టమేటిక్ మేనర్లో వాళ్ళు మనీ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. కొటేషన్స్ కూడా ఇస్తారు. సో ఆ కొటేషన్స్కి తగ్గట్టు ఉంటుంది. ఇది నేను విజయవాడ గొల్లపూడిలో చేయించాను కాబట్టి అక్కడ నేల అనేది మెత్తగా ఉంటుంది. 120 ఫీట్ 140 ఫీట్ కనుక మీకు బోర్ అనేది పడితే మీకు కింద రాయి తగలకుండానే వాటర్ వచ్చి ప్యూర్గా ఉంటే మీకు నో ప్రాబ్లం. ఒకవేళ మీకు కింద రాయి తగిలితే వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా అనేది ఛార్జ్ చేస్తారు. సో ఎవరైనా ఫస్ట్ మీరు బోర్ మాట్లాడుకునేటప్పుడే వాట్ ఈజ్ వాట్ అని క్లియర్గా 4 చోట్ల కొటేషన్స్ తీసుకోండి. ఇక్కడ నేను ఫేస్ చేసిన విషయం ఏంటంటే, నేను 86,000 రూపీస్కి 120 నుంచి 150 ఫీట్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో రాయి పడేంత వరకు వాళ్ళు తవ్విన తర్వాత బోరు, స్టార్టరు, డెల్టా బాక్సు అండ్ అలానే కనెక్షను అన్నీ వాళ్ళే బిగిస్తారు. ఆ ప్రైస్ వచ్చేసరికి 86,000 రూపీస్. మనం ఏమీ దానికంటే ఎక్స్ట్రా 1 రూపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ నాకేమైందంటే వీళ్ళు ఈ బోర్ అనేది బిగించడానికి 7 డేస్ అయ్యింది. అదే మనం వాళ్ళకి ఇవ్వకుండా మనమే ఓన్గా ఈ 7 డేస్లో మనము బోర్ ఓన్లీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి లోపల స్టార్టర్ కానీ టెక్స్మో సబ్మెర్సిబుల్ మోటార్ కానీ అండ్ అలానే హెచ్డిపి పైప్ కానీ అండ్ అలానే కేబుల్ వైర్ కానీ కనెక్షన్ కానీ ఇవన్నీ మనమే తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చే ప్రైస్ కంటే ది బెస్ట్ ప్రైస్, ది బెటర్ ప్రైస్ తక్కువకి మనకి దొరుకుద్ది. కాకపోతే మనం కాంట్రాక్ట్ బేస్డ్ మాట్లాడుకున్నాం కాబట్టి నేను ఇక్కడ మోసపోయాను. ఎవరైనా కనుక మీరు చేయించుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీరేం తెలుసుకోవాలి అంటే, ఒకవేళ నేను విజయవాడలో ఉన్నాను కదా, విజయవాడ సరౌండింగ్స్లో కాకుండా విజయవాడ అవుట్కట్స్ లైక్ మైలవరం కానీ ఆ ఏరియాలో కనుక ఎవరైనా బోర్స్ వేసే వాళ్ళు ఉన్నారు అంటే ఒకసారి కాంటాక్ట్ కండి. వాళ్ళు అక్కడి నుంచి వచ్చి కూడా ఇక్కడ వేస్తారు. ఇక్కడ నేను కాంట్రాక్ట్ బేస్ మాట్లాడుకున్నాను కాబట్టి ఎస్ఎఫ్టీ ఫీటు ఇవేం అడగలేదు. అదే కనుక మీరు మాట్లాడుకోవాలంటే పర్ ఫీట్ వచ్చేసరికి విజయవాడలో 130 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే నేను కనుక్కున్న మైలవరం సైడ్ అయితే పర్ ఫీట్ వచ్చేసరికి 75 రూపీస్ నుంచి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ రాయి పడితే 110 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అక్షరాల ఒక అడుగుకి 30 రూపాయల నుంచి 50 రూపాయలు డిఫరెన్స్ ఉంది. సో బీ కేర్ఫుల్. మీరు కనుక బోర్ వేయించుకోవాలంటే ఖచ్చితంగా సిటీ అవుట్కట్స్ మైలవరం కానీ నయనవరం కానీ అంబాపురం కానీ ఆ ఏరియాస్లో ఉన్న వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. లేదా పెనమలూరు సైడ్ కానీ కన్నూరు సైడ్ కానీ వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీకు చీప్ అండ్ బెస్ట్లో బోర్ అవుతుంది. అండ్ కాంట్రాక్ట్ బేస్లో వెళ్ళాను కాబట్టి మీరు తీసుకోవాల్సిన ఒక పర్టిక్యులర్ ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే, వాళ్ళు కేసింగ్ దింపేటప్పుడు యూపీవీసీ పైప్స్ కానీ పీవీసీ పైప్స్ కానీ ఆ కేసింగ్ లోపల అవి ఎంత గేజ్ ఉన్నాయి, ఎన్ని ఇంచులు ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. సాధారణంగా అందరూ 4 ఇంచ్ పైప్ వేసేస్తున్నారు బోరింగ్కి. బట్ మీరు 5 ఇంచ్ పైపు వేసుకుంటే ఫ్యూచర్లో బోర్లు క్లోజ్ అయిపోయినా కానీ అందుట్లోనే 4 ఇంచ్ కేసింగ్ దింపి బోర్ అనేది రన్ చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను. నాకు వీళ్ళు ఓన్లీ లూజ్ సాయిల్ ఉండడం వల్ల ఈ మిషన్తో 120 ఫీట్ నుంచి 140 ఫీట్ మాత్రమే రిగ్ చేశారు. వన్స్ ఆ రిగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వేరే మిషన్ తెచ్చి అంటే రాయి పడింది కదా, రాయి దగ్గర నుంచి మళ్ళీ కంటిన్యూ చేయడానికి వేరే మిషన్ తెచ్చారు. ఆ మిషన్ తేవడం వల్ల వాళ్ళు నాకు ఎక్స్ట్రా ఎంత ఛార్జ్ చేశారంటే అప్రాక్సిమేట్లీ పర్ ఫీట్కి 180 రూపీస్ ఛార్జ్ చేశారు. అదే మైలవరం సైడు ఆ సైడు అయితే నేను బోర్ కాంట్రాక్టర్స్ని బోర్ వేసే వాళ్ళని కాంటాక్ట్ అవుతే వాళ్ళు ఏం చెప్పారంటే 110 రూపీస్ నుంచి 120 రూపీస్ అని చెప్పారు. రాయి పడితే ఎన్ని అడుగులు పడితే అన్ని అడుగులు 120 రూపీస్. బట్ నేను ఇక్కడ ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్లో మాట్లాడేశాను కాబట్టి 86,000కి 140 ఫీట్ తర్వాత ఏదైతే రాయి పడిందో అది 180 రూపీస్ తీసుకున్నారు.
రిమైనింగ్ పైన ఏదైతే 140 ఫీట్ ఉందో దానికి ఎక్స్ట్రా మళ్ళీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తానంటే కొంచెం గొడవలాగా అయ్యింది. దాని తర్వాత ఆయన కాంప్రమైజ్ అయ్యి ఆ ప్రైస్ కాదు, రిమైనింగ్ ఏదైతే 60 రూపీస్ ఉందో ఆ 60 రూపీస్ ఇస్తామని చెప్తే ఆయన కూల్ డౌన్ అయ్యారు. సో నాకు ఈ ఓవరాల్ కంప్లీట్ ఈ బోర్ వేసేటప్పుడు వాళ్ళు ఏమేమి ఛార్జెస్ చేస్తారంటే, ఫస్ట్ గుంతలు తీసినందుకు 2000 రూపీస్ ఛార్జ్ చేస్తారు 2 గుంతలకి. దాని తర్వాత వాటర్ ట్యాంక్స్కి ఛార్జ్ చేస్తారు. దాని తర్వాత గమ్స్కి ఛార్జ్ చేస్తారు. దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళ మిషన్ వచ్చి బిగించినందుకు 1000 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. వాటి తర్వాత ఈ యూపీవీసీ పైప్స్ ఏవైతే ఉంటాయో పర్ పైప్ వచ్చేసరికి 20 ఫీట్ ఉంటుంది. ఈచ్ పైపు యొక్క కాస్ట్ వచ్చేసరికి 4000 రూపీస్ ఉంటుంది. ఇందులో కేజెస్ ఉంటుంది, 8 కేజీ, 9 కేజీ, 10 కేజీ అని. సో ఆ గేజెస్ పరంగా ఆ కాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ వాటితో పాటు వాళ్ళ పైప్ని కనెక్షన్ ఇవ్వడానికి ట్రాన్స్పోర్టేషను మన మీదే వేస్తారు. అండ్ అలానే ఆ గమ్ము కూడా ఛార్జ్ ఒక 300 to 400 రూపీస్ ఉంటుంది. ఓవరాల్ పౌడర్ అని డిఫరెంట్ నేమ్స్ పెట్టి ఛార్జెస్ అనేది చేస్తారు. ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కనుక చూసుకుంటే దరిదాపులా నాకు వితౌట్ మోటార్తో అయితే 71,000 రూపీస్ పడింది, అప్ టు 160 ఫీట్ రాయి పడినంత వరకు. అదే మీరు కనుక సిటీ అవుట్కట్స్లో మైలవరం కానీ లైక్ అంబాపురం కానీ వాళ్ళని కనుక కాంటాక్ట్ అవుతే వితౌట్ అంటే రాయి పడినంత వరకు కనుక వాళ్ళు కనుక డిగ్ చేస్తే దరిదాపుల 35,000 నుంచి 36,000 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. హాఫ్ ఆఫ్ ది ప్రైస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. అండ్ అలా వీళ్ళు ఏదైతే బోర్ మిషన్ తీసుకొచ్చారో ఇది వచ్చేసరికి డిగ్గింగ్ అండి. రాయి పడిన చోట నుంచి ఎన్ని అడుగులు డిగ్ చేస్తే అన్ని అడుగుల వరకు 180 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళని కనుక మీరు చూసుకుంటే వాళ్ళు మిషన్ సెట్ చేసుకుంటున్నారు. ఇది పెనమలూరు నుంచి వచ్చింది, సాయి దుర్గా అనే బోర్వెల్స్. అంటే వాళ్ళు ఒక సిండికేట్ లాగా ఉంటారు. ఎవరికి నీడ్ ఉన్నా కానీ అమౌంట్ పే చేస్తే వాళ్ళకి వస్తారు. మధ్యలో ఉన్న వాళ్ళు కాంట్రాక్టర్స్. వాళ్ళు వచ్చి బోర్ అనేది డిగ్ చేస్తున్నారు. ఎంతోసేపు పట్టలేదండి, 100 ఫీట్ వాళ్ళు డిగ్ చేయడానికి 1 అవర్ కూడా పట్టలేదు. సో ఈ 1 అవర్కి 90 ఫీట్ వాళ్ళు డిగ్ చేశారు. 90 ఫీట్కి ఎవరైతే నేను బోర్ కాంట్రాక్టర్తో మాట్లాడానో ఆయన నా దగ్గర 40 ఫీట్కి 50,000 ఛార్జ్ చేయాలని ట్రై చేశాడు. బట్ మొత్తం ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేసుకొని చూసుకుంటే అంత అవ్వట్లేదు. సో అందుకనే 100 ఫీట్కి దరిదాపులా మనము 1,16,000 పే చేయడం జరిగింది. వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసిన మోటార్స్ కానీ లేకపోతే ఇవన్నీ కానీ మనకి ఎంత పడిందంటే అప్రాక్స్గా మోటార్ మనకి టెక్స్మో 1 HP సబ్మెర్సిబుల్ 15 స్టేజ్ మోటరు వాళ్ళు తేవడం జరిగింది. లోపల ఏదైతే HDP పైప్ యూస్ చేశారో సుప్రీమో అప్ టు 200 ఫీట్ దాకా వేయడం జరిగింది. అండ్ అలాగే దానికి సంబంధించిన కేబుల్ కూడా టెక్స్మోనే యూజ్ చేశారు. ఎవ్రీథింగ్ టెక్స్మోనే, డెల్టా బాక్స్ కానీ ఎవ్రీథింగ్, ఆ క్లాంప్స్ కానీ వాళ్ళే బిగించడం జరిగింది. బట్ మీరు కనుక క్వాలిటీ ఉండాలి, వర్క్ తొందరగా అవ్వాలి అనుకుంటుంటే కాంట్రాక్ట్ బేస్లో ఇవ్వండి. ఆ కాంట్రాక్ట్ బేస్లో కూడా ముందుగానే చెప్పండి. నాకు 2 డేస్ అయితే అంటే లూజ్ సాయిల్ అయితే 2 డేస్తో అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ హార్డ్ సాయిల్ అయితే 1 డేలోనే అయిపోతుంది. మీకు లూజ్ సాయిల్ అలా హార్డ్ సాయిల్ ఉంటే 2 డేస్ ఏమో ఈ మిషన్తో అవుతుంది, ఫస్ట్ చూపించిన మిషన్తో. 3rd డే వచ్చేసరికి వేరే. అండ్ వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసిన పిక్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఫైనల్లీ మోటార్ అనేది బిగించారు. వాళ్ళు వైరింగ్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ వైరింగ్ అయిపోయిన తర్వాత ఫోర్స్ ఎలా వస్తుంది, ఈ పక్కన రాడ్ బెండింగ్ కూడా చేస్తున్నారు. దానికి నేను ఒక సపరేట్ వీడియో కూడా చేస్తాను మీకు, ప్రైజెస్ ఎలా పెరిగినాయి ఏంటి అనేది. సో ఈ కవర్ బ్లాక్స్ కానీ వాటి గురించి మీకు అర్థమయ్యే విధంగా వేరే వీడియో ఒకటి చేస్తాను. బట్ బోర్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రతి వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఈ వాటర్ అసలు బిల్డింగ్ యూజ్ చేయొద్దు, బిల్డింగ్ పనికిరాదు అంటున్నారు. వన్స్ నేను ఇది కంప్లీట్ టెస్ట్ చేయించి అండ్ ఇంజనీర్ గారి సలహా తీసుకొని యూజ్ చేయాలా లేదా అనేది ఆలోచిస్తాను. అండ్ టెస్టింగ్లో నాకు ఇది పాజిటివ్ వస్తే యూజ్ చేస్తాను, లేకపోతే లేదు. నార్మల్ వాటర్ యూజ్ చేయమని 1కి 4 సార్లు చెప్పారు.
సో లెట్స్ సి ఈ కవర్ బ్లాక్స్ కానీ ఈ స్టీల్ కానీ దరిదాపులు నాకు 4 టన్స్కి సమ్ అమౌంట్ అనేది పడింది. ఒక 2,97,000 అలా పడింది. ఈ స్టీల్స్లో కూడా మోసం చేయడానికి ఆస్కారం ఉంటుంది. తెలియకపోతే ఎలా మోసం అవుతారు అనేది కూడా మీకు తెలుస్తాను. ఇదిగోండి వాటర్ ఫోర్స్ అనేది ఇలా వస్తుంది. నాది 15 స్టేజ్ కాబట్టి లెక్క అయితే 1.5 HP ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. లేకపోతే నేను ఆల్రెడీ కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాను కాబట్టి 1 HPకి నేను ఓకే చేసుకున్నాను.